హాయ్ అండి, ఈరోజు వచ్చేసి తోటకూర ఎలా చేయడం అనేది అయితే చూపిస్తున్నానండి. చూడండి ఎలా చేయాలో అనేది ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. తోటకూర తినలేని వాళ్ళు కూడా బాగుంది అనేసి తినేలాగా ఈరోజు అయితే రెసిపీ అయితే చూపిస్తాను. చూసేసేయండి ఎలా ప్రాసెస్ అనేది. అందుకు ముందుగా కావాల్సినది తోటకూర అండి. నేను ఇక్కడ 3 కట్టల తోటకూర అయితే కట్ చేసేసి ఇలాగ చిన్నగా చేసేసి కడిగేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఇలా కడిగేసి నీట్గా శుభ్రం చేసేసుకుని అయితే పెట్టేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు అండి, ఆనియన్ అండి, మీ క్వాంటిటీ బట్టి ఇవి తీసుకోవచ్చండి ఎన్ని కావాలనేది. అలాగే టమోటా, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయలండి. ఓకేనా, ఇవైతే కావాలి. ఇది ఎంత క్వాంటిటీ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇది మీరు మీ ఇష్టం అండి, బట్ మాకు ఇది ఉంటేనే దీనికి తోటకూరకి టేస్ట్ కాబట్టి నేను ప్రతి ఒక్క ఆకుకూరలో అయితే ఇలా ఎల్లిపాయలు అయితే వేస్తానండి. ఇది ఉంటే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఓకేనా, ఎలా ఉందో అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఎలా చేయాలి అనేది. ఇప్పుడైతే తయారు చేసే విధానం అయితే చూసేద్దామండి. ముందుకైతే గ్యాస్ వెలిగించుకోవాలండి. ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది. అంటే ఎవరైతే ఆకుకూరలో తినారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే పెట్టారంటే 100% వాళ్ళైతే ఇంకోసారి కావాలి అని అయితే అడుగుతారండి. 100% అంత చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండిన వాటితోనే చేసుకోవచ్చండి. హెవీగా మసాలా ఉండదు, ఏమీ ఉండదు. రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చండి, చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఎక్కువైతే అవసరం లేదండి ఆయిల్ దీనికైతే. ఓకేనా, ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసేసుకున్నామండి. ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇప్పుడైతే ఇందులో ఎల్లిపాయలు కూడా వేసేసేయాలండి. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి. రెడ్డిష్ వచ్చిన వెంటనే లైట్స్ అయితే ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయినాయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు అండ్ ఎండుమిరపకాయ అయితే వేసేస్తున్నానండి. కరివేపాకు, ఎండుమిరపకాయ అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు ఆనియన్స్ వేసేసేయాలండి. పచ్చిమిరపకాయ, ఆనియన్స్ అండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఒక 2 సెకండ్స్ కదా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్ అయితే వేసేద్దామండి. మంచిగా కలిపేసుకోవాలండి. ఇది కూడా కొద్దిగా వేగాక టమాటో అయితే వేసుకోవాలండి. ఫస్ట్ ఇదైతే వేగాలండి. చిన్న ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఇవి చిన్న ఆనియన్స్ వచ్చేసి చిన్న మంటల్లో అయితే వేయించుకున్నామంటే చాలా అంటే టేస్ట్గా వస్తాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అదే పెద్ద మంటలో పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే అంత టేస్ట్ అయితే రాదండి. ఇదైతే మంచిగా వేగాలండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వేయించుకున్నామండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూద్దామండి. ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యిందండి. ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది కదండి. ఇప్పుడైతే ఇందులో టమాటో కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది వేయడం. ఇప్పుడైతే ఇందులో టమాటో యాడ్ చేసేసుకుంటున్నామండి. నేనైతే ఇలానే చేస్తానండి ప్రతి ఒక వంటకి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని కొద్దిగా కలర్ చేంజ్ చేసి అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని తర్వాత టమాటో వేస్తానండి. టమాటో అంటే కలపకుండా ముందరనే ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ అయితే వేస్తున్నాను. 2.5 స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తానండి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయ యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే కారం కొద్దిగా తక్కువగానే వేస్తానండి. నేను ఒకే స్పూన్ అండి, మరి కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది. అందుకని 1 స్పూన్ అంటే 1 స్పూనే కారం వేస్తున్నానండి అంతే. ఇప్పుడైతే నేను మిక్స్ చేసేసుకుంటానండి. ఇందులోనే పసుపు వేయాలండి, అది కూడా వేస్తాను, యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ఉప్పు కారం అయితే మొత్తం మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకుంటున్నాను. ఓకే, ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిస్తానండి. క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ కొద్దిగా దగ్గర వచ్చేటట్టు, అంటే టమాటో కొద్దిగా మగ్గేటట్టు నీళ్ళు అయితే క్లోజ్ చేసేసి పెట్టానండి. నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూస్తున్నానండి. చూడండి, టమాటో కొద్దిగా మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో నేనైతే పసుపు అండ్ ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. చిన్న స్పూన్ ధనియాల పొడి అండి. వేయించుకుని పౌడర్ అయితే ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాల పొడి అండి. ఇందులోనే చిన్న స్పూన్ పసుపు అండి. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మళ్ళీ మూసేసి కొద్దిగా అవి పసుపు కానీ ధనియాల పొడి కానీ అందులో కలవడానికి అయితే క్యాప్ మూసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూద్దామండి. ఉల్లిగడ్డ, టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా ఆకుకూరను అయితే యాడ్ చేసేద్దామండి. నేను ఆల్రెడీ ముందుగానే కడిగేసి అంత నీళ్ళంతా పోయేటట్టు ఏమంటారు ఇలాంటి చూపిస్తానండి. అంత ఆకుకూర వేసాక చూపిస్తాను. ఓకేనా, మంచిగా కడుక్కుని పెట్టుకున్నంత తోటకూరని అయితే దీంట్లో అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడైతే దీన్ని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా కలిపేసానండి. ఎక్కువ తోటకూర వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి కలపడానికి ఇబ్బంది అయిందనేసి వీడియో అయితే ఆఫ్ చేసేసి కంప్లీట్గా కడిగేసి అయితే కలిపేసి అయితే చూపిస్తున్నాను మీకు. దీంట్లో వాటర్ వేయడం కానీ ఏం వేయడం కానీ అవసరం లేదండి. ఇలానే కలిపేసి వదిలేస్తే అదే వాటర్గా ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుందండి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కానీ ఏం కానీ వేసే అవసరం అయితే ఉండదు. ఇలా కలిపేసుకున్నాక నీటికి క్లోజ్ చేసేసి
అలా వదిలేసేయాలండి. ఒక 5 to అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు అయితే మనం దీన్ని మగ్గనిస్తామో అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో వేసే ఐటమ్స్ కన్నా దీన్ని ఎంతసేపు అయితే మగ్గ పెడతామో అంటే నీళ్ళు మూసేసి ఎంతసేపు అయితే ఇలా పెట్టేస్తామో అప్పుడు టేస్ట్ఫుల్గా వస్తుందండి. ఎంతసేపు అయితే స్టవ్ మీద పెట్టి అది దగ్గర అయిందో అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే చూడండి కొద్దిగా లైట్గా మగ్గింది కాబట్టి కలిపేసి చూపిస్తాను. మీకు కనబడుతుందా వాటర్ చూడండి ఎంత వస్తుంది. మేము ఏం వాటర్ అయితే వేయలేదు కదా, బట్ ఆకుకూరలో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుందండి. ఇవే వాటర్ దీనికి సరిపోతుంది. ఏం ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం లేదండి. ఓకేనా, మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత మూసి ఎంతసేపు అయితే మగ్గనిస్తామో అంత టేస్ట్ వస్తుందండి. ఇంత ఉంది కదా ఆకుకూర, నేను అంటే ఇంకా ఆకుకూర వేసేటప్పుడే నేను 3 టైం వేసానండి. మీకు స్టార్టింగ్లో ఆకుకూర చూపించాను కదా ఎంత ఉందని. 3 కట్టలండి, 3 కట్టల ఆకుకూర వేసాను నేను. బట్ ఇది అయ్యేది లాస్ట్కి చాలా ఇంతే అంటే ఇంతే, క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది. బట్ ఎంత మగ్గనిస్తే అంత టేస్ట్ఫుల్ అయితే ఉంటుంది. దీంట్లో ఉంది మెయిన్ అదే అండి, ఎంతసేపు మగ్గనిస్తామో దాని మీదే కర్రీ టేస్ట్ఫుల్ అయితే వస్తుంది. లాస్ట్ అంత దగ్గర వచ్చాక చూపిస్తానండి. ఇప్పుడైతే మీరు క్లోజ్ చేసి మళ్ళీ కొంచెం మగ్గనిస్తానండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూద్దామండి ఎంతలాగా మగ్గిందో అనేది. ఓకేనా, వాటర్ అన్ని చూడండి ఎలా ఇగిపోయినాయో, అసలు వాటర్ అనేది లేదండి. ఇంకొక 2 మినిట్స్ మగ్గించామంటే బాగుంటుందండి. ఎంత ఉండింది కర్రీ, ఎంత అయిందో చూడండి. ఆకుకూర అంతా ఎంత దగ్గరకు వచ్చిందో చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గిస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఓకేనా, ఎంత దగ్గర పడిందో చూడంండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత ఆకుకూర ఉండిందో ఎంత అయిందో చూడండి క్వాంటిటీ. ఇది రైస్లోకైనా లేకపోతే చపాతీ ఇలా మేమైతే రైస్లో తింటామండి. ఒక పూట రైస్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే రెగ్యులర్గా చేసుకునేటప్పుడు ప్రతిసారి మేమైతే రైస్లోనే తినేస్తామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.